అంతే. నువ్వు తీసుకోవన్నట్టే, ఉద్దేశం లేనట్టే కదా ఇప్పుడు సిబిఐకి ఇచ్చేది. సిబిఐకి ఇచ్చేది అంటే మరి నేను ముందే 2 నెలల ఇచ్చేస్తే కింద ఇప్పటికే తెలియదేమో. తెలియదు కదా. తెలియదేమో. ఉమ్. అది ఇస్తే కదా తెలుస్తుండే. అవును, అవును. ఇప్పుడు నువ్వు 2 నెలలు పెట్టుకున్నావు, నువ్వు జ్యుడిషియల్ కమిషన్ వేసుకున్నావు, దాని రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్లో కుల్లం ఉన్నది. అవును. నీ టెండర్ల ప్రక్రియ తప్పు. నువ్వు ఒక లొకేషన్లో కడతా అన్నావు, ఇంకో లొకేషన్లో కట్టినావు. అవును. నువ్వు డిజైన్ కడతా అన్నావు, ఇంకో డిజైన్ కట్టినావు. దానికి దీనికి డబ్బు వ్యత్యాసం ఉంది, క్వాలిటీ వ్యత్యాసం ఉంది. లొకేషన్ మారంగానే ఎస్టిమేట్లో వేరియేషన్ ఉంటుంది. ఉమ్. ఇవి మరి అక్కడనేమో ఎక్కువ టెండర్లు ఎస్టిమేట్, ఇక్కడ తక్కువ, మరి రేట్లేమో గవే ఇచ్చిండ్రు. ఎడిపోయినాయి పైసలు. మరి అవన్నీ జరిగేటప్పుడు అంత కుల్లా అదే కూలిపోయా ప్రాజెక్టు. అవును. ఇప్పుడు ఆ లొకేషన్ మారేటప్పుడు, లేకుంటే ఎస్టిమేషన్లు మారేటప్పుడు, లేకుంటే మీ మీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఓపెనింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఫడ్నవీస్ పాల్గొన్నారు. మీ కేంద్ర మంత్రులు చాలా గొప్ప ప్రాజెక్ట్ అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు. ఎవరు ఇవన్నీ నడ్డా గారు మాట్లాడారు. ఏమని? కాళేశ్వరం వల్ల ప్రయోజనం జరిగిందని గడ్కరీ గారు మాట్లాడారు. గడ్కరీ గారు మాట్లాడారు. ఇప్పుడు గడ్కరీ గారు అవన్నీ ఇవన్నీ బయటికి రాకంటే ముందు రాకముందే ఉద్దేశంలో ఉన్నప్పుడు కాళేశ్వరం మొదలుపెట్టింది 2016. అప్పటికి 3 ఏళ్ళు అయిపోయాయి, 3వ సంవత్సరం అది. అవును. అప్పుడు ఉద్దేశం మాట్లాడి ఉంటారు. ఉద్దేశం 2018కి వచ్చేసరికి మేము ఏం పర్మిషన్ ఇవ్వలేదు కదా. పర్మిషన్ ఇవ్వకంటే ముందే కట్టేసారు వీళ్ళు, అన్ని క్లియరెన్సులు రాకంటే ముందే కట్టేసారు, మొదలుపెట్టేసారు. పరలు వాసిపోయినాయి, ఇప్పటికి రాకుండా కూడా అయిపోయినాయి. ఇట్లయితుందా అండి ప్రాజెక్ట్? మన దగ్గర వేరే ప్రాజెక్టులు లేవా దేశంలో? 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ప్రాజెక్టులు నడుస్తలేవా? వీటికి కూడా మెయింటెనెన్స్ పైసలు ఇస్తలేరు వీళ్ళు. ఈ టీఆర్ఎస్లో అవి మెయింటెనెన్స్ కూడా లేదు. ఇప్పుడు మన అతి వర్షాలకి మా జిల్లాలో బ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి. అవును. కడెం ప్రాజెక్టు కూడా మధ్యలో డ్యామేజ్ అయినట్టుంది. మెయింటెనెన్స్ లేకపోతే ఎట్లా? అవును.